ఏం చేస్తున్నావే? నీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? నాకు చెప్పు. బాగా గుర్తొచ్చు. నేను ఫోన్ చేశాను. చేసావు. అప్పుడు మీటింగ్లో ఉన్నా చెప్పాను కదా. ఏం తెమ్మని చెప్పాను? చెప్పావా? నువ్వు చెప్పలేదు. నాటకాలు గుర్తుందా? లేకపోతే దీనికి నేను తెచ్చేదాన్ని తేలేదా? ఏం చెప్పావు నువ్వు అసలు? బాగా గుర్తొచ్చు. పానీపూరి తెమ్మని చెప్పాను. పానీపూరి నువ్వు మర్చిపోయావు కదా. మీటింగ్లో ఉన్నా, నా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. మర్చిపోయావు ఒప్పుకో. నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి మర్చిపోయాను. సరే, నువ్వు మర్చిపోయావా లేకపోతే నిజంగా తేలేదా అని నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు. ఎలా టెస్ట్ చేస్తావు? ఒక గేమ్ పెడతా, ఆ గేమ్తో తెలిసిపోద్ది నిజంగా నువ్వు మర్చిపోయావా లేకపోతే కావాలని తేలేదా. ఏంటో గేమ్? తినే ముందు రుచి ఎందుకు. సరే ఓకే, ఇప్పుడైతే నేను మా అక్క ఒక గేమ్ ఆడతాము. ఆ గేమ్ బట్టి తెలిసిపోతుంది మా అక్కకి ఎంత మెమరీ పవర్ ఉందో, నిజంగా మర్చిపోయిందో లేకపోతే కావాలని తేలేదో. ఆ గేమ్ మీరు కూడా మీ పిల్లలతో ఆడించండి. అండ్ మీరు కూడా ఆడండి ఖాళీగా ఉన్నప్పుడు. ఎలాగో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఫోన్కి దూరం పెట్టినట్టు ఉంటుంది పిల్లల్ని. అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ కొంచెం మెమరీ కూడా పవర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, మెమరీ పవర్. ఓకే, నువ్వు గేమ్ ఏమనుకుంటున్నావు? మెమరీ టెస్ట్ ఏదో అయ్యి ఉంటుంది. మెమరీ అదే అంటే మెమరీ టెస్ట్. ఓకే, అంటే ఎలాగ ఆడతారో తెలుసా నీకు? చిన్నప్పుడు ఒకసారి మనం ఆడాం. ఓకే, చూడండి మీరు కూడా. ఓకే, ఏంటి ఏదో టెస్ట్ అన్నావు, పేపర్ పెన్ ఇచ్చావు, ముందుగా క్లాత్ వేసావు. ఏంటి? చెప్తాను. టెస్ట్ ఏంటంటే నువ్వు మర్చిపోయావని చెప్పి నేను అంటున్నాను, నేను మర్చిపోయాని చెప్పి నువ్వు అంటున్నావు. సో మన ఇద్దరికి మెమరీ పవర్ ఎంత ఉందో చూడడానికి టెస్ట్. ఓకే, ఇవి ఐటమ్స్ అన్ని బావ చేత పెట్టించాను, ఎందుకంటే నేను పెట్టిన నువ్వు పెట్టిన ఐటమ్స్ గుర్తుంటాయి కదా. సో అందుకని బావ చేత పెట్టించాను. ఇప్పుడు ఇది క్లాత్ వేస్తాను అన్నమాట, చూసుకోవాలి మనం. చూసుకునే క్లాత్ వేస్తాను, అవి ఏ ఐటమ్స్ ఉన్నాయో రాయాలి. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో, ఎక్కువ ఐటమ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళే విన్, వాళ్ళకి ఎక్కువ మెమరీ పవర్ ఉన్నట్టు. ఓకేనా? ఓకే, సో మరి అంత ఎక్కువసేపు కాదు, 5 minutes చూడాలి. 5 minutes చూస్తే ఇంకెందుకు, పెట్టిందే తక్కువ ఐటమ్స్. ఓకే ఓకే, స్టార్ట్. ఎన్ని ఐటమ్స్ పెట్టా? నేను పెట్టలేక బాగా పెట్టు. ఒక 20 పెట్టారా? 20 లా ఉన్నాయి, చూద్దాం. రాస్తాను నెంబర్స్. ఓకే, స్టాప్ వచ్చి పెట్టుకుందామా? వస్తుందా? రాయి. అక్కడే వస్తుంది. అప్పుడే 10 ఐటమ్స్ అయితే. చూడకూడదా?
డ్రెస్ ఇప్పటికి ఏం డ్రెస్? ఎన్నో రాసాను బాబా చూడడానికే. ఏం డ్రెస్ అని అడిగిన చూస్తాను కదా. 13. నేను ఇంకా 10 రాసాను. చూడకు నువ్వు చూడట్లేదు ఒకసారి. ఇంకా 3 ఐటమ్స్. అంతే నా రాస్తావు అప్పుడే. ఇంకా 14 అయ్యాయి. ఏం చూసాను గుర్తు రావట్లేదంటే. అయిపోయింది. అప్పుడే మీ బావ నువ్వు కలిపి చీటింగ్ చేసి ఉంటాను అంత లేదు. చెప్పేసి ఉంటాడు. చూసుకో. ఇంకా రాయొద్దా? ఇంకేముంది? అలాగే ఇంక లేదు, ఇంక నేనే తిన్నా. 2 minutes టైం. అలాగే అవుతుంది ఇంకా. టైం. ఆహా ఆగు. అక్క అలా అవ్వదు అక్క. 2 minutes. అలా అవ్వకపోయి ఇందులో ఏం మిస్టేక్స్ ఉంటే అప్పుడు. 2 minutes ఆగు. ఇంకా ఆగండి. ఇది గేమ్ అక్క. గేమే ఆగు. ఇప్పుడు ఇందులో చూసి రాసేస్తావా? ఏం అవసరం లేదు, నాకేం చూపించుకో. నీకు మెమరీ లేదు కానీ నువ్వు. అంత సీన్ లేదు. మెమరీ పవర్ అంటే నాకంటే ముందు రాయాలి. సో ఆగు. ఇదేం ఎగ్జామ్ కాదులే, లాస్ట్. మేము కూడా ఎగ్జామ్ రాస్తాం, మేడం లాక్కుంటే ఇలాగే ఆగండి ఆగండి అనేవారు. ఓకే, టైం ఎవరు? పెన్. ఓకే, ఇక్కడ ఫోన్ కూడా పెట్టు. మనం ఇంకోసారి రాద్దాం. ఆహా మానే, నేను సరిగ్గా చూడలేదు ఇవన్నీ. అరే సార్, అంటే 20 కన్నా ఎక్కువ ఉంటున్నాయి కదా, అన్నీ రాసినట్టే గుర్తుంది, కాకపోతే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా. అంటే 20 కన్నా ఎక్కువ పెట్టారు. షార్ప్నర్ ఓకే, లిప్ బామ్ ఓకే, బ్రాస్లెట్ ఓకే, ఏంటి సెంట్, పర్ఫ్యూమ్కి సెంట్, సెక్స్ బాక్స్, బ్యాంగిల్, శానిటైజర్, రోజ్ వాటర్, క్లిప్, హ్యాండ్ ఫ్యాన్. ఇది హ్యాండ్ ఫ్యాన్ అంట. ఏదో ఒకటి రాస్తామా లేదా? ఇయర్ ఫోన్స్ కదా, గాలి వస్తుంది. స్టిక్కర్ ప్యాకెట్. అబ్బా బావా, మాకు యూజ్ అయ్యే ఐటమ్స్ పెట్టు, మేము గుర్తుంచుకుంటామన్నా. స్కేల్ ఎక్కడ ఉందమ్మా? అంటే స్కేల్ లేకపోతే ఇలా పెట్టి ఇలా కొడితే స్కేల్ యూజ్ అవుతుంది కదా. దీనికి ఏమంట తెలీదా? తెలుసు, నీల్స్ అంటారు. రాంగ్. దాన్ని కవర్ చేయడం. నెయిల్ పాలిష్, హెయిర్ బ్యాండ్. నా చదువు. రోజ్ వాటర్ ఓకే. తిలకం ఇస్ రాంగ్. దిస్ ఇస్ కలర్ బొట్లు. అబ్బా సో రాంగ్. ఏదైనా పర్లేదు, బొట్ట కాదా ఇదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇదంటే చాలా ఇష్టం. శానిటైజర్, ఎరేజర్, రబ్బర్ బ్యాండ్. ఓకే, రబ్బర్ బ్యాండ్, స్మార్ట్ ఫోన్, నెయిల్ పాలిష్. స్మార్ట్ ఫోన్ దీనికోసం కూడా చెప్తాను. ఓకే, బ్రేస్లెట్, బ్లూటూత్. దీనికోసం కూడా చెప్తాను. కోంబ్ ఎక్కడ ఉంది? కోంబా నేను పెట్టను అనుకున్నాను. కోంబా అక్కడ చూసి పక్కన రావు. ఓకే, ఎందుకని కరెక్ట్? 18 కరెక్ట్. నావి నువ్వు రాసిందే 17, అందులో ఒకటి రాంగ్ అంటే 16. నాకు టైం సరిగ్గా ఇవ్వలేదు రాయడానికి, సో అందుకని. టైం లేకపోవడం కాదు, కొంచెం తక్కువ. అంతా లేదు. ఓకే, ఈ ఫోన్ ఏంటంటే ఫస్ట్ నేను యూజ్ చేసిన స్మార్ట్ ఫోన్ శాంసంగ్. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సడన్గా ఏమని తెలీదు, అసలు కింద పడకుండా టెంపర్ గ్లాస్ కూడా ఇటు ఉంది, మెయిన్ గ్లాస్ కూడా పగలలేదు, కానీ ఎలా పాడైపోయింది. ఇదేమో నాకు ఇష్టమైన బ్రాస్లెట్. ఇది పెట్టుకుంటే కొంచెం చెయ్యి అందంగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు లూజ్ అయిపోయింది. అండ్ గేమ్ కోసం చెప్పాలంటే ఇది నేను చిన్నప్పుడు పెన్సిల్ చెక్కున్నాను, దీంతోనే ఎరేజ్ చేశాను. చెప్పు ఇంకా. ఈ స్టిక్కర్స్ ఎప్పుడు అవే పెట్టుకుంటాను నేను, అందుకే పెట్టారు. ఈ గేమ్ ఏంటంటే స్కూల్లో ఒకసారి మేడం, నాకు తెలిసి ఒక 4th క్లాస్ 5th క్లాస్ అనుకుంటా, ఆ టైంలో మా మేడం మా చేత ఆడిపించారు. తర్వాత ఆ గేమ్ నచ్చి మా అక్కకి చెప్పాను, ఇలా మా మేడం ఈరోజు ఆడిపించారు ఈ గేమ్, మనం కూడా ఆడదామని చెప్పి. మా అక్కేమో ఏంటి ఆ గేమ్ అని చెప్పి కొంచెం ఎక్సైట్మెంట్ అడిగింది, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే ఆడదామన్నాను, ఆడదామన్నది. ఇప్పుడు ఆ గేమ్ కోసం చెప్తే అసలు మనం ఎప్పుడు ఆడామా అంటుంది.
కానీ చిన్నప్పుడు మేము ఆడాము, అన్ని గుర్తు పెట్టుకోండి. అప్పుడు కూడా నేనే విన్ అనుకుంటా. నాకు గుర్తులేదు కాబట్టి అలా చెప్తుంది. అబ్బా, కాదు, అప్పుడు నేనే విన్నా. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ గేమ్లో అయితే నేనే విన్నా. సో నేనైతే మర్చిపోను, నాకు అన్నీ గుర్తుంటాయి బాగా. మర్చిపోయేది నువ్వే. సో నీకు ఒక్క పానీపూరి తేవడం మర్చిపోయానని చెప్పి ఒక గేమ్ పెట్టి నాకు మెమొరీ లేదని ప్రూవ్ చేస్తుంది చూడండి అసలు. సరే, లేదు మర్చిపోవడం కాదు, అసలు నేను చెప్పలేదు అంటుంది. అది వర్క్ బిజీ, ఏదో కాల్లో ఉన్నాను, కాల్ చేసి పానీపూరి అన్నది, నాకు గుర్తులేదు, చెప్పలేదు అన్నా. సో దాన్ని ఏమంటారు, మెమరీ కొంచెం వీక్ అంటారు. లాస్ అవుతుంది. ఆ మెమరీ ఇంకొక దాంట్లో యూస్ చేస్తున్నా కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడు యూస్ చేసినా ఎక్కడ యూస్ చేసినా మన మెమరీ మాత్రం ఎప్పుడు ఓకే. సరే, అంటే ఎలా ఉండాలంటే బాగా గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి. పెట్టుకో. నేనే వింది కదా, అయితే ఈసారి ఎప్పుడు నా మీద నింద వేయకూడదు నేను మర్చిపోయానని చెప్పి. 20 రూపీస్ పానీపూరి తీసుకొస్తా, రేపు 40 రూపీస్ పానీపూరి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఓకే, పానీపూరి కోసం కాదు, ఇంకెప్పుడు నేను ఏదైనా మర్చిపోయానని చెప్పి అనకూడదు. ఓకే, అంతా పదే అండ్ ఈ గేమ్ ఎలాగున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మెయిన్ సబ్స్క్రైబ్. ఈ ఫోన్ కోసం, ఈ బ్రేస్లెట్ అయితే, ఈ బ్రేస్లెట్ కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్.